గుడ్ అండ్ సి మైసెల్ఫ్ దివ్యరేఖ. నా గురించి మీ అందరికీ సుపరిచితమే. ఈరోజు ఒక అవేర్నెస్ అంటే మనం వాడే ప్యాడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మా కంపెనీలో ఐఎంసీలో శానిటరీ ప్యాడ్స్, అదేవిధంగా బయట బ్రాండ్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే దీన్ని మనం జస్ట్ ఇలా ఓపెన్ చేసి ఇలా ప్యాడ్ తీసుకుంటాం. జస్ట్ దీనికి క్లోజింగ్ కూడా ఉండదు, అంటే ఫంగస్ పట్టే అవకాశం ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఓకేనండి. ఇక్కడ ఐఎంసీ ప్యాడ్ వచ్చి జస్ట్ ఇలా తీసుకుంటాం. ప్యాడ్ తీసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకునే ఒక మంచి అవకాశం అనేది ఇక్కడ ఉంది. ఇది ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇందులో మిగిలిన కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు సెకండ్ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి నేను టార్చ్లో చూపిస్తున్నాను. దేనికోసం అంటే బయట ప్యాడ్ గురించి మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. దీంట్లో ఫంగస్ ఏ రకంగా ఉందో ఎల్లోయిష్ మీకు క్లీన్గా అర్థమవుతుంది కదా. ప్రతి ప్యాడ్ అంతా కూడా ఎల్లో షేడ్లో కనిపిస్తుంది. మనకి కనిపిస్తుందండి క్లియర్గా ఎల్లో షేడ్. ప్యాడ్ అంతా కూడా ఫంగస్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి ఐఎంసీ ప్యాడ్ గురించి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇక్కడ ఎక్కడైనా ఎల్లో షేడ్ కనిపిస్తుందా మీకు? ప్యూర్ వైట్ కనిపిస్తుంది కదండి. కనిపిస్తుందా? ఓకేనా? దీనికి మీరు అందరూ అగ్రీ చేస్తారు కదా. ఇది శానిటరీ ప్యాడ్స్. ఓకేనండి. మీకు థర్డ్ పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. థర్డ్ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది బయట ప్యాడ్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ నేను ఇలా ఫోల్డ్ చేయడం జరిగింది. అదేవిధంగా శానిటరీ ప్యాడ్ దీన్ని ఈ పక్కనే అంటించాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటండి? ఇది జస్ట్ 3 లేయర్స్ మాత్రమే ఉంటుంది. పైగా ఇది ఫంగస్ పట్టేసి ఉంది. కానీ ఇది అబ్జార్బేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇందులో అబ్జార్బ్ ఎక్కువ తీసుకుంటుంది. అది ఏంటో చూద్దాం. దీంట్లో 7 లేయర్స్ ఉన్నాయండి ఫ్రెండ్స్. 7 లేయర్స్ ఉన్నాయి ఇందులో. ఇది బాగా ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఒక లేడీకి హెవీ ఫ్లో అయినప్పుడు 60 ml అవుతుంది ఫ్రెండ్స్. బాగా హెవీ ఫ్లో ఉన్న వాళ్ళకి. దాన్ని ఉదాహరణగా తీసుకుని ఇది 30 ml క్యాప్ ఫ్రెండ్స్. నేను మీకు అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఓకేనండి. 30 mlని ఈ ప్యాడ్ మీద వేస్తున్నానండి. ఓకే, 30 ml వేసాను. ఇంకొక 30 ml వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది ఇలా టచ్ చేసి చూసినా చెమ్మ అనేది మనకి టచ్ అయిపోతుంది. ఇది అబ్జార్బేషను చాలా తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు శానిటరీ ప్యాడ్స్ మీద కూడా యూజ్ చేస్తున్నాను. 30 ml తీసుకున్నాను. ఓకే, 30 ml వేసేసాను. ఓకేనండి. మళ్ళీ ఇంకొక 30 ml తీసుకుంటున్నాను. ఓకే, ఆల్రెడీ 60 ml దీని మీద 60 ml దీని మీద వేసాను. కానీ ఇలా టచ్ చేసినప్పుడు చెమ్మ అనేది క్లియర్గా కనిపిస్తుంది కదండి. ఇక్కడ చూడండి, ఎంత టచ్ చేసినా అసలు చెమ్మనే లేదు ఫ్రెండ్స్. మీకు డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. చెమ్మకి డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది. ఇది బయట ప్యాడ్ యూస్ చేయడం వల్ల ఇది 3 లేయర్సే ఉంటుందని చెప్పాము. ఫస్ట్ లేయర్ తీసే ప్రయత్నం చేస్తున్నానండి. ఈ ఫస్ట్ లేయర్ వచ్చేసి సింథటిక్ అండి ఫ్రెండ్స్. ఇది కాటన్ కాదు, సింథటిక్ అయినప్పుడు అది ప్లాస్టిక్, అంటే వేస్ట్ ప్లాస్టిక్తో తయారు చేస్తారు ఫ్రెండ్స్. దీన్ని యూజ్ చేయడం వల్ల మన గర్భాశయ ముఖద్వారం ఉంటుంది కదా, అక్కడ చాలా హీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనందరికీ తెలిసిన విషయమే, కానీ ఎవ్వరూ పట్టించుకోకుండా బయట తక్కువ రేటుకి వస్తుందని యూజ్ చేసేసుకుంటున్నాం. ఓకేనండి. మీకు ఇక్కడ క్లియర్ కట్గా తీసి చూపిస్తున్నానండి నేను. ఈ యొక్క లేయర్ అనేది సింథటిక్. ఓకే అండి. ఇదిగోండి ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఏంటండి ఇది? సింథటిక్ ప్లాస్టిక్.
ఇది మన యొక్క ముఖద్వారం దగ్గర ఉన్న వేడికి కరిగిపోయి గర్భాశయ క్యాన్సర్లు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, సెకండ్ లేయర్ తీస్తున్నాను. ఈ సెకండ్ లేయర్ అంతా కూడా ఈ కాటన్ ఏ కాటన్ అనుకుంటున్నారు ఫ్రెండ్స్? మన అట్ట ముక్కలు కాగితాలతో వేస్ట్ కాటన్తో తయారు చేసిన కాటన్. ఇది కూడా మనకు మంచిది కాదు. ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా సింథటిక్ ప్లాస్టిక్. చూడండి, క్లియరా? మీ అందరికీ క్లియర్ అనుకుంటున్నాను. అంటే 45 రూపీస్కి వచ్చేస్తుంది కదా, దీనికి ఎంత అమౌంట్ ఎందుకు అని మీ అందరూ భావిస్తున్నారు. ఓకేనండి, ఇక్కడికి ఇది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొకటి చెప్తాను. మేబీ కొంతమందికి 60 ml కన్నా ఎక్కువ, మేబీ 60 ml కన్నా ఎక్కువ అవసరం ఉండుంటే ఇక్కడ మీకు ఇంకొక 30 ml కూడా నేను వేసి చూపిస్తున్నాను ఐఎంసీ వారి శానిటరీ ప్యాడ్స్ మీద. ఇప్పుడు ఎంత అయిందండి? 90 ml ఫ్రెండ్స్, 90 ml ఆల్రెడీ దీని మీద వేయడం జరిగింది. ఇది ఫుల్ అబ్జర్వ్ చేసేసుకుంది. క్లియర్ కదా మీ అందరికీ? నేను ఎవరిని మోసం చేయాలనుకోవట్లేదు. ఇదిగోండి, టచ్ చేసినా కూడా నో చెమ్మ. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను 7 లేయర్స్ ఉంటాయని. ఓకేనండి, ఈ 7 లేయర్స్ కూడా మీకు తీసి చూపిస్తానండి. ఇది టోటల్ కాటన్ అండి, మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, చూడండి, మనం చింపుతుంటేనే మనం ఒక కాటన్ క్లాత్ చింపితే ఎలా అయిపోతుందో అలా చిరిగిపోతుందండి. ఏమవుతుందండి? ఒక పేపర్ చిరిగిపోతే ఎలా ఉంటుందో అలా చిరిగిపోతుంది. ఓకే, ఇవి ఆల్రెడీ 2 లేయర్స్ 3 లేయర్స్. ఇది మ్యాగ్నెటిక్ చిప్ ఫ్రెండ్స్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ చిప్ యొక్క ఉపయోగం ఏంటంటే, లేడీస్కి విపరీతమైన స్టమక్ పెయిన్ ఇలాంటివి ఉన్నప్పుడు అక్కడ ఆ యొక్క ప్రాబ్లం తగ్గించి మన యొక్క ఫ్లోని ఇది అబ్జర్వ్ చేసుకోవడానికి, ఆ పెయిన్ క్లియర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనండి, 1 ఇది ఒక లేయర్. ఎలా ఉందండి? అదిగో పేపర్ ఎలా చింపుతామో అలా చింపేస్తున్నాం. ఇదొక లేయరు, ఇదిగో ఇదొక లేయరు. ఎంత క్లియర్గా ఉంది? ఓకేనండి, ఇక్కడికి 4 లేయర్స్ కంప్లీటెడ్. చూడండి, ఇవి మీకు చూపిస్తాను నేను. ఇవి బాల్స్ అండి. ఏం బాల్స్ ఇవి? అబ్జార్బ్ చేసుకోవడానికి, ఎంత హెవీ ఫ్లోనైనా అబ్జార్బ్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా యూజ్ అయ్యే బాల్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఈ మ్యాగ్నెటిక్ బాల్స్ ఉంటాయి కదండి, ఈ బాల్స్ అన్నీ కూడా నేను ఒక గ్లాస్లో వేస్తున్నానండి. ఇవి అబ్జార్బ్ చేసుకుంటాయండి చాలా బాగా. మనకి ఎంత హెవీ ఫ్లో అయినా కూడా ప్రాబ్లం లేకుండా ఇవి అబ్జార్బ్ చేసేసుకుంటాయి. ఓకేనండి, ఇది 5th లేయర్. ఓకేనండి, ఓకే. అదేవిధంగా ఇదిగోండి, ఆల్రెడీ 6th లేయర్. చూడండి, ముట్టుకుంటే ఇది ఈకో ఫ్రెండ్లీ ఫ్రెండ్స్. మనం ఇలా టచ్ చేస్తే కరిగిపోతున్నాయి, చిరిగిపోతున్నాయి. ఓకేనండి, ఇదిగోండి. అదేవిధంగా లాస్ట్ లేయర్ 7th లేయర్. ఆఖరికి ఇది కూడా చూడండి చిరిగిపోతుంది చాలా బాగా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా మనకి ఇది భూమిలో కలిసిపోవడానికి ఏమైనా ప్రాబ్లం ఉందంటారా? ఏ విధమైన ప్రాబ్లము లేదు. ఓకేనండి, ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తాను మీ అందరికీ. ఇక్కడ ఇంకొక 30 ml నేను తీసుకుంటున్నాను. అంటే
ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఫ్లో అయ్యే వాళ్ళు ఉన్నా కూడా ఏం జరుగుతుంది ఒకసారి చూద్దామండి. ఇదే గ్లాసులో వేసాను. ఓకేనండి, ఏమైందండి చూడండి ఫ్రెండ్స్, ఏమైంది, అబ్జర్వ్ చేసేసుకుంది. ఓకేనా, చూడండి ఎంత బాగా అబ్జర్వ్ చేసుకుంటుందంటే అంత బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది మన ఫ్యామిలీస్లో మన పిల్లలకు కావచ్చు, మన లేడీస్కి కావచ్చు, చాలా ఉపయోగకరం ఫ్రెండ్. మీరందరూ కూడా శానిటరీ ప్యాడ్స్ వాడండి. ఎనీ వన్ రిక్వైర్డ్ ప్లీజ్ కాంటాక్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గుడ్ ఎంసీ.